ఛత్తీస్గఢ్ రాష్ట్రం శక్తి జిల్లాలోని దేవరకట్ట గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికకు దైవభక్తి ఎక్కువ. అందులోనూ శివుడంటే ఎంతో భక్తి. తరచూ ఆ దేవదేవుని పాటలు వింటూ గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉండేది. అలా కొన్నాళ్లు గడిచింది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ బాలిక గుడిలోకి వెళ్ళింది. లోపల నుంచి దేవాలయానికి గడియ పెట్టుకుంది. ధ్యానం చేస్తున్నానని, తనకి ఎవ్వరు కూడా భంగం కలిగించొద్దని ప్రజలకు సమాచారం ఇచ్చింది. ఎవరైనా తన ధ్యానానికి భంగం కలిగిస్తే మాత్రం గ్రామంలో హత్య జరుగుతుందని తెలిపింది. ఇక గుళ్ళోకి వెళ్లిన ఆ బాలిక గుడిలో శివలింగం ముందు కూర్చుని తన నాలుకను తానే కోసి శివుడికి సమర్పించుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానిక ప్రజలంతా షాక్ కి గురవుతున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, మెల్లమెల్లగా భోజనం కూడా చేస్తోందని వైద్యులు వెల్లడించారు. ఇకపోతే ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఆ బాలిక తీరుపై ఫైర్ అవుతున్నారు. దైవభక్తి ఉండాలే కానీ మరీ ప్రాణాల మీదకు తెచ్చుకునే విధంగా ఉండడం ఏంటని మండిపడుతున్నారు.